హలో అండి, ఇది వచ్చేసి 3 రోజుల జాతర అనమాట. సోమవారం, మంగళవారం, బుధవారం సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఎల్లమ్మది మల్లమ్మ తల్లి కలిపి చేస్తారనమాట జాతర ఇది. అంటే మా ఊరోళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న 4 ఊళ్ళో కలుపుకొని అందరూ మాట్లాడుకొని చేస్తారనమాట. సోమవారం వచ్చేసి మా ఊరికి అయిపోయింది. ఇది మంగళవారం వచ్చేసి నిన్న పక్క ఊళ్ళో చేశారనమాట. అక్కడికి జనాలు అయితే గుంపు కూడా వచ్చారు. జనాలు కాదు, చూడడానికి ఎల్లమ్మ కథ చెప్తారు, చాలా మంచిగా చెప్తారు. ఫుల్ వీడియో తీశాను. ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఎల్లమ్మ కథ వినాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వినండి. అలాగే ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ఒక పొట్టేళ్ళని కాదు, గొర్రె అనుకుంటా, గొర్రెని బలిస్తారనమాట. ఎలా అంటే అది వచ్చేసి కత్తితో నరకరనమాట. ఇక్కడ 5 మంది వాళ్ళు ఎల్లమ్మకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి, ఎల్లమ్మ తల్లికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఒక్క పొద్దులు ఉండేసి ఇక్కడ సాయంత్రం ఎల్లమ్మ కథ అంతా చెప్పిన తర్వాత, అయిపోయిన తర్వాత ఇక్కడ ముగ్గులేసి గుంతల్లోడి దాంట్లో కొంచెం ఎల్లమ్మ ప్రసాదం పెడతారనమాట. వాళ్ళు గొర్రెని తీసుకురాగానే గొర్రెని ఎల్లమ్మ చుట్కారం తిప్పి మంచిగా ఆ గొర్రెకి పూజించి వాళ్ళకి కూడా బొట్లన్నీ పెట్టి, ఇంకా అది పీక నరకకుండా వాళ్ళే కొరికి రక్తం తాగుతారనమాట. 5 మంది కలిపి రక్తం తాగి ఇలా ఎల్లమ్మ తల్లి చుట్కారం తిప్పి ఆమెను అక్కడ వెనక్కి వేసేస్తారు. ఏమంటే వాళ్ళని అక్కడ పండబెట్టి ఎల్లమ్మ ప్రసాదం పెడతారనమాట. అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళకి నీళ్లు పోసి చేస్తారు యాపాక మండలతో. ఆడవాళ్ళకి కూడా ఇద్దరికి ఎల్లమ్మ తల్లి ఒంట్లోకి వచ్చిందనమాట. అంత మహిమగల తల్లి అంటే ఎల్లమ్మ తల్లి అంత మహిమగల తల్లి. సంవత్సరానికి ఒకసారి చేస్తారు. అలాగే 3 సంవత్సరాలు కంటిన్యూగా చేయాలంట. 1 సంవత్సరం అయిపోయింది, ఇది వచ్చేసి 2వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా చూడలేను అనుకున్నాను. ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల అయితే చూశానమాట. ఫుల్ వీడియో తీశాను. చాలా బాగుంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ ఊర్లో తీసింది కూడా ఎలా చేశారు, ఎన్ని పొట్టేళ్ళు కోసారు అనేసి వీడియో తీశాను. అది ఇంకా పెట్టలేదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను, సరేనా? ఇప్పుడైతే ఈ వీడియో చూసి ఎల్లమ్మని మంచిగా దర్శనం చేసుకోండి.
అందులో వాడు గారు చేత వచ్చాడు కబురు అంటే కబురు అంటే పుట్టే వాడు గారు ఎప్పుడైతే తోటలో వచ్చాయి రోజు పక్కన నేను పోతా వాడు ఏడుగురు పోయితే నేను సుమరు పోతా వాడు పుడికి అయితే నేను రామశేష వాడికి వాడి ఏకమూరి చెట్ల అగ్రహారతను విద్యవ్యాపన నేను మాత్రం ఆ రోజు పిల్లవాడు కానీ గురువుల శోధన వెలవిద్య వైరుపు సామాన్యులతో కాదు కార్తవచ్చుడి చేతిలో నీవు నలిగిపో వాడి చేతిలో నువ్వు మాత్రం ఏ విధమైతే నేను చక్ర కుమార ఆబోటుకు అన్నకన్నట్టు నేను కన్నాను వాడిన పైన నేను వర్షమ కురిసినట్లు అన్నాను నా మాట ఇలా చక్ర కార్తవచ్చుడు 1000 శ్రమలు కలిగిన వాడు 2000 అస్తమాలు కలిగిన వాడు 116 మంది భార్య కలిగిన వాడు 1 మంది కొడుకులు కలిగిన వాడు వాళ్ళు వాళ్ళ దాడికి పట్టుకోలేక ప్రపంచం తలకిందులు చేశారా వాడితో యుద్ధం పెట్టుకున్నావు ఇదే కాదు ఆయన వాడు ఏదో వచ్చాడో ఏదో పోతాడో కాబట్టి యుద్ధం మానుకోరా అని ఎప్పుడైతే మహాతల్లి అమ్మా జగనే జగన్మాతలు తల్లి సరే రొమ్ములో అమ్మా నీ సరే రొమ్ములు పాలు తాగిన తల్లి కాబట్టి ఈ రోజు నీ మాట జవదాటలా వచ్చిన నాకు వైద్యం వచ్చినా వాడితో నేను యుద్ధం పోలేదనుకో ఈ రోజు నేను వాడితో కాలకి ద్వారా కుమార పరశురామ వాడు ఎటువంటి రోగం చక్కని పిల్లవాడా నీకేమైనా వెళ్తావా వాడు నా ఎప్పుడు చేయాల వాడు సముద్రాల మీద కాలిపోతే పుట్టులో దిగితే నాలుగు మొత్తం నలుగు మొత్తం వాడు నా దాడికి పట్టుకోలేక ఆత్మవర్తుడు నా దాడికే తప్పుకోలేక మారిపోతే వాడు ఎంతమంది వాడిని లాగించి వాడిని ప్రేమించి ఆ పరశురామ కోరకు మాత్రం దాడి మా తండ్రికి వాడు ఎప్పుడైతే కన్ను వచ్చాడో వాడి కోసమే లేదు నీగే నడచోటి పగులే పరచోటి వాడిని నడమిత కాలేసి ఉత్తోతో పొందవేసి లేదు కానీ గొంతుకు మిగిలిపోతే నా పేదమ్మ పలుకుతున్నాను ఇలాగనేమో
వరహావతారంతో పరుమారి పెద్దలు పోలీసు అధికారులు తప్ప మిగతా అందరూ బయట ఉండాలా? వాళ్ళకి కావాల్సిన సౌకర్యం మేమంతా కల్పిస్తామని చెప్పి అన్న చెప్పినాడు. ఎందుకంటే ఈ మహాతల్లి కార్యం నువ్వు యువతలకు రమ్మే కవినే కావాలంట. మాతమ్మ కొడుక ఎంత ఉన్నాడో ఆయన. ఒరే పిల్లవాడా, ఒరే పరశురామా, నేను వచ్చిన వస్తారు ఇంకా నీకు నేను మగిరి మారుగా పట్టణ కదులు వచ్చేటప్పుడు నీకు విద్య చెప్పమన్నా కనపలేదు మీరు. వాడు గురువు కుమ్మరయ్యా, వాడి పిల్లలు గూటాలకించ విద్య చెప్పరా గురువు కుమ్మరయ్య అంటే వెలువిద్య సాధన నీకు చెప్పినారా? కానీ ఆ రేణుక ఎల్లమ్మ మాత్రం తన కుమార్ ప్రతిజ్ఞ పరశురామని దగ్గర పిలుచుకొని చక్కని పిల్లవాడ యుద్ధం వద్దనైనా వాడి యుద్ధం అంటే ఇటువంటి మాటలో పలుకుతున్నాడు. ఎలాగ దేవతలు తీరకున్నాడో, ఎట్లా ఉన్నాడో పొద్దు పిల్లవాడో, ఎట్లా ఉన్నాడో ప్రాణమ్మ కొడుకే, ఎట్లా ఉన్నాడో ఎల్లమ్మ కొడుకు, ఎల్లమ్మ కొడుకు ఎనిమిది రాముడు శివ శివ జగన్నాథ సిద్ధగల్ల అల్లా 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 శివ శివ జగన్నాథ సిద్ధగల్ల అల్లా అల్లా అనంతం చేరికాల గుడిసా. అయితే ఎప్పుడైతే మహనవాడు అమ్మోరు కుమారు ప్రతిజ్ఞ పరశురాముడు తన తల్లి దగ్గర పెడితే సెలవు అడిగినాడు. కుమారా చక్కని పిల్లవాడా, ఇంతకుంటేదో సామానే కాదు, ఆ మాటలేమో ఇక మానుకోవయ్యా, ఆ మాటలేమో మర్చిపోవయ్యా. ఎట్లా ఉన్నాడో పసిపిల్లవాడు, అమ్మవారి మాటలో ఆలకించలేదు. యుద్ధానికి నేను సిద్ధమన్నాను, సెలవీయమమ్మా.